ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. అదేంటి గురువుగారు, అంత మాట అన్నారేంటి గురువుగారు? అవును కోదండరామయ్య, నా తపశక్తి నాకు చెబుతున్న మాటలు. నీ కూతురు ముఖంలో ఉన్న మృత్యుకళ నాకు తెలుస్తోంది. ఈ మాట వినటానికి మీకు బాధగా ఉన్నా ఇదే నిజం. గురువుగారు, 23 ఏళ్ల తర్వాత ఇప్పుడే నా భార్యని, నా కూతుర్ని చూశాను. తను నాకు దూరంగా ఉన్నా తట్టుకోగలనేమో, కానీ శాశ్వతంగా దూరం అవుతుందంటే నేను భరించలేను గురువుగారు, భరించలేను. మీ వంశస్థులు చేసిన పాపం వల్లే నీ కూతురికి అలా జరుగుతోంది కోదండరామయ్య. అది దైవ నిర్ణయం. మరి నా కూతురు మృత్యువు వైపుకు వెళ్లకుండా తప్పించే మార్గం ఏదైనా ఉందా స్వామి? నేను ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేను. ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప దీనిని నువ్వు ఆపలేవు. ప్రస్తుతానికి ఇదే చెప్పగలను. ఆ భగవంతుడి మీద నమ్మకం ఉంచి ఆయన మీదే భారం వేయి. ఇక బయలుదేరు కోదండరామయ్య. కన్ను చెమ్మగిల్లిన గుండె చప్పుడాగిపోవుట ఆపలేములే. నాన్నలాగా బరువు మోసిన అన్నవయ్యి దారి వేసిన వెళ్ళిపోయే పాత్ర నీరా మళ్ళీ రావులే. ఏంటి నాన్న, ఏమన్నారు స్వామీజీ గారు? ఏం లేదమ్మా, మనకంత మంచి జరుగుతుందని చెప్పారు. మరి నన్నెందుకు బయటికి వెళ్ళమన్నారు? నా గురించి ఏమైనా చెప్పారా? నీ గురించే చెప్పలేదమ్మా గురువుగారు. మన ఫ్యామిలీకి సంబంధించిన పెద్దవాళ్ల విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా, చిన్న పిల్లవి, నువ్వు అక్కడ ఉండకూడదని బయటికి పంపించారు. అంతేనమ్మా. మరి మీరేంటి నాన్న డల్గా కనిపిస్తున్నారు? ఇందాక లోపలికి వెళ్ళేటప్పుడు మీలో ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేదేంటి? అదేంటమ్మా అలా అంటున్నావు? స్వామీజీ గారిని కలిశాక ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను. నీకెందుకు అలా అనిపిస్తోంది? ఆయన్ని కలిశాక నేను ఇంతకు ముందు కన్నా ధైర్యంగానే ఉన్నాను. మీరు అబద్ధం చెప్తున్నారని నాకు తెలుస్తోంది నాన్న. లోపల స్వామీజీ గారు ఏం చెప్పారో అది మీరు నాకు చెప్పాలనుకోవట్లేదన్న విషయం కూడా నాకు అర్థమవుతోంది. మన వంశస్థులు చేసిన తప్పుకి శిక్ష నువ్వు అనుభవించాల్సి వస్తుందని నా నోటితో నీకు ఎలా చెప్పనమ్మా? పెళ్లి చేసుకుని ఆనందంగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలన్న ఆశతో ఉన్న నీకు మరణం దగ్గర పడుతుందని ఎలా చెప్పగలను? నాన్నా, వెళ్దామా? పదమ్మా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా శ్రీవల్లి కట్ చేస్తుంది అత్తయ్య. ఏదైనా పనిలో ఉందేమో సుబ్బు. అయినా తనకి ఫోన్ ఆన్సర్ చేయలేనంత పనే ఉందంటారు. కల్పన వదినికి ఫోన్ చేస్తాను. ఏమండి, కాఫీ? హలో సుబ్బు. వదినా, శ్రీవల్లి అక్కడికి ఏమైనా వచ్చిందా? వచ్చింది. ఏం చేస్తుంది? ఇప్పుడు ఇక్కడ లేదు సుబ్బు. లేదా? ఎక్కడికి వెళ్ళింది? నాన్నగారితో కలిసి స్వామీజీని కలవడానికి వెళ్ళింది. స్వామీజీని కలవడానికి వెళ్ళిందా? ఎందుకు వదినా? ఆయన చాలా గొప్పవారు. మన కుటుంబం ఆ స్వామీజీ గారిని బాగా నమ్ముతుంది.
ఇప్పుడున్న సమస్యలు తీరిపోవడానికి ఏం చేయాలో తెలుసుకోవడానికి వెళ్లారు. ఇప్పుడు వచ్చేస్తారు. అవునా, సరే వదినా. ఏంటి సుబ్బు, స్వామీజీ అంటున్నా? మావయ్య గారు శ్రీవల్లి కలిసి ఎవరో స్వామీజీ దగ్గరికి వెళ్ళారంట. అసలు స్వామీజీ దగ్గరికి ఎందుకు తీసుకెళ్లారు? ఆయన ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? తీసుకెళ్తే మాత్రం ఏమైందమ్మా? మంచిదే కదా. ఏం మంచో ఏమో. సుబ్బు, ముందు శ్రీవల్లికి ఫోన్ చేయి. నాట్ రీచబుల్ అని వస్తుంది అత్తయ్య. సిగ్నల్ లేదనుకుంటా మేబీ. ఎందుకు టెన్షన్ పడతా ఉండవు తంగచ్చి? సుబ్బు, వెంటనే వెళ్ళి శ్రీవల్లిని తీసుకురావాలి. అత్తయ్య, ఇప్పుడు ఏం జరిగింది? తను వెళ్ళింది మావయ్య గారితోనే కదా, వచ్చేస్తుందిలేండి. స్వామీజీకి ఒకవేళ శాప విమోచనం గురించి తెలిసి ఆయనకి చెప్తే ఆయన తట్టుకోలేరు. బాధతో ఇంకా కృంగిపోతారు. ఆయనకి తెలియకపోవడమే మంచిది. సుబ్బు, ముందు నన్ను ఇంటికి తీసుకువెళ్ళు. ఇప్పుడా? ఇప్పుడే అర్జెంటుగా వెళ్ళాలి. నేను శ్రీవల్లి గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి. అమ్మా, నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఇంటికెందుకు? లేదు మంగళ, నేను వెళ్ళాలి. పద సుబ్బు, వెళ్దాం. ముందు కార్తీ. పదండి. అత్తయ్య గారు, రండి రండి. కల్పన, అత్తయ్య వాళ్ళు వచ్చారు, త్వరగా రండి. పిన్ని వస్తుందా? అత్తయ్య గారు లోపలికి రండి రండి. పిన్ని. ఊహించని ట్విస్ట్ ఏంటి కేశవా? సీతమ్మ సరాసరి ఇక్కడికి వచ్చిందేంటి? కంపు తీసి మీ నాన్నతో కలిసిపోతుందా? ఆవిడ మొహం చూస్తుంటే కలిసిపోవడానికి వచ్చినట్లేదు, మా నాన్నని కాల్చిపోవడానికి వచ్చినట్టుంది. నేను మీతో కలిసి ఉండడానికి రాలేదమ్మా, ఆయనతో మాట్లాడడానికి వచ్చాను. నేను లోపలికి రాను, ఆయనే బయటికి రమ్మని చెప్పు. నాన్న ఇంట్లో లేడు పిన్ని. శ్రీవల్లిని తీసుకుని స్వామీజీ దగ్గరికి వెళ్లారు, ఇంకా రాలేదు పిన్ని. నాన్న వచ్చే వరకైనా లోపల కూర్చోవచ్చు కదా పిన్ని. నీకింకా ఆరోగ్యం పూర్తిగా నయమైనట్టుగా లేదు. అదేం లేదమ్మా, నాకు బాగానే ఉంది. అమ్మా, సీత, అక్కడే ఆగండి. నాకు దూరంగానే ఉండండి. నేను మీతో మాట్లాడదామని వచ్చాను, అక్కడి నుంచే వినండి. చూడండి, శ్రీవల్లి ఇన్నాళ్ళు తండ్రి ప్రేమని పొందలేకపోయానని బాధపడుతుంది కాబట్టి తను ఇక్కడికి వస్తున్నా నేనేం మాట్లాడడం లేదు. నేను నా కూతురు మనసు గురించి ఆలోచిస్తాను, అంతకంటే ఎక్కువగా తన క్షేమం గురించి ఆలోచిస్తాను. చిన్నప్పటి నుంచి నా కూతుర్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాను. తనకి నేనే హాని జరగనివ్వను. ఇప్పుడు శ్రీవల్లికి ఏం జరిగిందని అలా మాట్లాడుతున్నావు సీత? ఏం జరగకూడదని ఇలా మాట్లాడుతున్నాను. ఇప్పుడు శ్రీవల్లి విషయంలో నేనేదైనా తప్పు గాని తనకు హాని గాని చేశానా? చేశారు. సీత, నేనేం తప్పు చేశాను? నాకు తెలియకుండా నా కూతుర్ని స్వామీజీ దగ్గరికి తీసుకెళ్లి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. స్వామీజీని కలవడం తప్పంటావేంటి సీత?
మన ఫ్యామిలీలో చాలా సమస్యలు వస్తున్నాయి. శ్రీవల్లి కూడా మొన్నటి వరకు ఆ కాల వల్ల చాలా సఫర్ అయింది. అందుకని స్వామీజీని కలిసి ఆపండి. నా కూతుర్ని మీరు స్వామీజీల చుట్టూ సన్యాసుల చుట్టూ తిప్పడం నాకు ఇష్టం లేదు. దానికి నేను ఒప్పుకోను. శాపం కారణంగా మనం అనుభవించిన కష్టాలు, సమస్యలు మన పిల్లలు అనుభవించకూడదు. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాల్సిన అమ్మాయి మన సమస్యల వలయంలోకి రావడం నాకు ఇష్టం లేదు. మనం కలిసి ఉంటామనైతే నేను అనుకోవడం లేదు. మీరు కూడా అనుకోకండి. దానికోసం ఏ ప్రయత్నాలు చేయకండి. అమ్మా, ఇంకెప్పుడు శ్రీవల్లిని ఎక్కడికి తీసుకెళ్ళకండి. తన పెళ్ళికి కూడా మీరు రాకండి. సీత, రా శ్రీవల్లి. నువ్వురా. పదింటికి వెళ్దాం. సుబ్బు, కారు తీసుకునిరా. ఆగమ్మా. ఏంటమ్మా నాన్నతో అలా మాట్లాడావు? ఎందుకంతేసి మాట్లాడినావు నాన్నని? నువ్వు అలా అనటం వల్ల ఆయన ఎంత బాధపడతారో ఒక్కసారైనా ఆలోచించవు నువ్వు? నాన్నని బాధ పెట్టాలనేది నీ ఉద్దేశం కాదని నాకు తెలుసు. కానీ అలా మాట్లాడటం వల్ల ఆయన మనసు ఎంత నొచ్చుకుంటుంది. ఆయన ఇప్పుడేం జరిగిందని, నాన్న ఏం చేశారని ఆయనతో అలా మాట్లాడావు? ఏం జరిగిందా? ఏం జరిగిందో నీకు తెలీదు? అసలు ఆయన స్వామీజీ దగ్గరికి తీసుకెళ్తానంటే నువ్వెందుకు వెళ్ళావు? అసలు ఆశ్రమానికి వెళ్లే వరకు అసలు స్వామీజీని కలుస్తామని నాకు తెలీదమ్మా. సడన్ గా అక్కడికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళాక నేనే మాట్లాడలేదు. అంత మాత్రాన నా విషయంలో ఆయన తప్పు చేశారని నాకు నాన్న వల్లే ఆపదొస్తుందన్నట్టు మాట్లాడతావా? ఇప్పటికే ఆయన ఎంతో కుమిలిపోతున్నారు. నేనెందుకు అలా మాట్లాడానో, స్వామీజీ దగ్గరికి ఎందుకు వద్దన్నానో దానికి కారణం నీకు తెలుసు. నేను ఒప్పుకుంటాను. నా మాటల వల్ల, నేను మీ నాన్నని దూరంగా ఉంచటం వల్ల ఆయన చాలా బాధపడుతున్నారు. కొన్నిసార్లు ఇలా ఉండటం వల్లే అందరికీ మంచి జరుగుతుంది. ఇలా చేస్తేనే నువ్వు మీ నాన్న క్షేమంగా ఉంటారు. అందుకే నేను ఇలా చేస్తున్నాను. నేనింతే. శ్రీవల్లి, అత్తయ్య గారు ఏదో... సుబ్బు ప్లీజ్, నా మనసేం బాగోలేదు. కాసేపు నాకు ఒంటరిగా ఉండాలనుంది. లీవ్ మీ అలోన్. అలాగే శ్రీవల్లి, నేను వెళ్ళొస్తాను. ఎలాగైనా సరే మీ అమ్మా నాన్నలు కలిసి ఉండేలా చూద్దాం. నువ్వేం బాధపడకు. నీకు నేనెప్పుడు అన్ని విధాలుగా తోడుంటానన్న విషయం మర్చిపోకు.
సారీ సుబ్బు, నేను నీతో మాట్లాడలేను. నాకు నీతో కలిసి ఉండాలని ఎంత ఇష్టం ఉన్నా దేవుడు మనకి అదృష్టాన్ని ఇవ్వలేదు. నాకు మా అమ్మ నాన్న కలిసి సంతోషంగా ఉండటం కంటే ఏది ముఖ్యం అనిపించడం లేదు. తర్వాత నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. నీ కూతురు మృత్యువు వైపు ప్రయాణిస్తోందని మీ వంశస్థులు చేసిన పాపం వల్లే నీ కూతురికి అలా జరుగుతోంది కోదండరామయ్య. అది దైవ నిర్ణయం. తన పెళ్ళికి కూడా మీరు రాకండి. వచ్చినప్పటి నుంచి ఇలాగే డల్గా ఉన్నారు. పొద్దున్నుంచి మీరేం తెలియదు. కనీసం జ్యూస్ అన్న తీసుకొస్తాను, తాగండి. వెళ్ళితే వద్దమ్మా. పిన్ని అన్న మాటలకు మాకే బాధగా ఉంది. ఇంకా మీ పరిస్థితి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను నాన్న. తనన్న దాంట్లో తప్పే ఉందమ్మా. ఏ తల్లికైనా కూతురు మీద ప్రేమ ఉంటుంది కదా, ఆ ప్రేమే మీ పిన్నితో అలా మాట్లాడించింది. మరి తండ్రిగా మీకు కూడా శ్రీవల్లి మీద ప్రేమ ఉంటుంది, అది పిన్నికి తెలీదా? తెలియక కాదమ్మా. 23 ఏళ్లుగా కంటికి రెప్పలా చూసుకున్న కూతుర్ని పరిష్కారాల పేరుతో అటు ఇటు తిప్పుతుంటే శ్రీవల్లికి ఏం జరుగుతుందన్న భయంతో అంది, అంతే. పోన్లే, నా సీతకి కూతురు మీద ఎవ్వరికి లేనంత ప్రేమ ఉంది. అందుకే నాకు కూడా సంతోషంగా ఉందమ్మా. నానా, పిన్నికున్న భయం శాపం గురించే కదా. మన ఫ్యామిలీకున్న సమస్యకి పరిష్కారం నేను కనుక్కుంటాను నాన్న. ఎలాగైనా దాన్ని పోగొడదాం. అవును మావయ్య గారు, మీరు దిగులుగా ఉంటే మేమందరం చూడలేకపోతున్నాం. ఇంట్లో ఇంతమంది ఉన్నా ఇంట్లో కళే లేకుండా పోయిందే. మీరు మామూలుగా ఉంటేనే మేమందరం సంతోషంగా ఉండగలం. ప్లీజ్ ట్రై టు బీ నార్మల్. ఇంతకీ స్వామీజీ గారు ఏం చెప్పారు నాన్న? ఏం చెప్తే ప్రయోజనం ఏముందమ్మా. ఏదైనా హోమం గాని యాగం గాని చేద్దామన్నా కూడా సీత స్వామీజీ వాళ్ళ దగ్గరికి శ్రీవల్లిని తీసుకెళ్లొద్దని చెప్పింది కదా. ఇక దేవుడి నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుందమ్మా. నాన్న, పదుకేశవ, సార్. రండి మేనేజర్ గారు, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఆయన ఎందుకు పిలిపించారండి? చెప్తాగా, తొందర ఎందుకు? ఈ మధ్య కేశవ్ గారు కంపెనీ అకౌంట్స్కి సంబంధించిన అమౌంట్ ఏమైనా డ్రా చేశారా? చేశారు సార్. దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం పంపించండి. ఎంత అమౌంట్ తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, ఎంత ఖర్చు పెట్టారు, పూర్తి డేటా కావాలి. ఏంటి నేను మాట్లాడుతుంటే అటువైపు చూస్తున్నారు? ఇల్లరికం వాళ్ళుడని నాకు వాల్యూ ఇవ్వట్లేదా? మేనేజర్ గారు, ఆ డేటా ఏంటో ఆయనకి తెచ్చివ్వండి. సరే మేడం. మీరు వెళ్ళండి. అలాగే మేడం. సుబ్రహ్మణ్యేశ్వర, 23 ఏళ్ల తర్వాత నా కూతుర్ని నేను కలిశాను. ఇప్పుడు తన ముఖంలో మృత్యు కళ కనపడుతోందని స్వామీజీ అన్నారు. నా కూతురు దొరికిందని సంతోషపడే లోపే తనకి భవిష్యత్తు ఉండదని చెప్పి భయపెడుతున్నావా స్వామి? అమ్మా నాన్న కలవాలని, కుటుంబం అంతా కలిసి ఉండాలని ఎంతో ఆశగా ఉన్న నా చిట్టి తల్లి జీవితాన్ని అర్ధంతరంగా ఆపేస్తావా స్వామి? అయినా నా కూతురు ఎందుకు చచ్చిపోవాలి? తను ఏం తప్పు చేసింది? నీకు శిక్షించాలని ఉంటే నన్ను శిక్షించొచ్చు కదా స్వామి. ఆ పసిదాన్ని జీవితాన్ని ఏ అచ్చట ముచ్చట తీరకుండానే ముగించేస్తావా?
స్వామి, నేనేం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను. నా కూతుర్ని మాత్రం వదిలే. నీకు ప్రాణమే కావాలంటే సంతోషంగా నేను నా ప్రాణాలు ఇస్తాను స్వామి. నా కూతుర్ని మాత్రం సంతోషంగా బతకనివ్వు స్వామి. అంతకంటే నాకు ఇంకేం వద్దు. షష్ఠి రోజున నేనే వచ్చి నిన్ను దర్శించుకొని నా ప్రాణాన్ని నీకు అర్పిస్తాను. శ్రీవల్లి విగ్రహం తీస్తానని చెప్తుంది కానీ షష్ఠి వరకు ఆగమని ఎందుకంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు కేశవ. అయినా తను విగ్రహం ఎప్పుడు తీస్తాయండి కేశవ? మనకు కావాల్సింది విగ్రహం బయటికి తీయడం. అసలు షష్ఠి అంటే ఏమనుకుంటున్నావు? ఆ రోజు గుడి నిండా జనం ఉంటారు. విగ్రహాన్ని బయటికి తీయడం కాదు కదా, చూడడానికి కూడా కుదరదు. ఇంకా బయటికి ఎలా తీస్తాం? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.